ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈ రోజున 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు. అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 13,499 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2028 వరకు కూడా పొడిగించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నీటిపారుదల రంగానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటిపారుదల రంగాన్ని ఎంత నిర్వీర్యపరిచారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల మా ఒక్క నియోజకవర్గంలో 5,000 ఎకరాలు 5 సంవత్సరాలు పంట పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-50 బస్తాలు పండించుకునే ఆ పొలాలన్నీ కూడా బీడు పట్టిన పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడ అవుట్ ఫాల్ స్టోరీస్ నిర్మాణం చేయకపోవడం జరిగింది. అంచేత నేను ఇరిగేషన్ మంత్రి గారిని కోరేది ఏంటంటే, మా అవుట్ ఫాల్ స్టోరీస్ని వెంటనే మంజూరు చేసి మళ్ళా 5,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చేలాగా చేయాలని చెప్పి మొత్తం ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత కృష్ణా డెల్టా గతంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. అప్పుడు నేనే పోరాటానికి నాయకత్వం వహించిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నాకు హామీ ఇచ్చారు. ఆయన కృష్ణా డెల్టాని కాపాడే బాధ్యత నాదని చెప్పి. కానీ మేము ఎవరూ ఊహించిన విధంగా ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమను నిర్మాణం చేయబట్టే కృష్ణా డెల్టా బతికిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు. దురదృష్టవశాత ప్రజలు మన అర్థం చేసుకోకపోవడంతో పోయినగల పోలవరం మనకి నీళ్ళతో మనం ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మళ్ళా వాళ్ళ ఆశలు చిగురించాయి. త్వరలోనే అది పూర్తి అవుతుందని చెప్పిన విశ్వాసం మనకు కలుగుతుంది. అంచేత ఇరిగేషన్ రంగంలో నేను కోరేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ వ్యవస్థలో ఇవాళ కనీసం నేను ఎమ్మెల్యే అవగానే అధికారులను పిలిచి అడిగితే తూటుకాడను గొరపడక తీయండి, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కానీ చెప్పండి, మా దగ్గర నిధులు లేవని చెప్పారు. సరే, రామకృష్ణరాజు గారు అంటే ఆయనకి చాలా పలుకుడు ఉంది కానీ ఆయన నిధులు వసూలు చేసేసరికి నాకు ఆ పరిస్థితి లేదు అక్కడ. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే మంజూరు చేయబట్టి మురుగు కాలువలు మేము మరమ్మతు చేసుకుని కొంత ఉపశమనం పొందే పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ రోజున ఇరిగేషన్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే పౌర సరఫరాల శాఖ దాని తరపున మనకి ధాన్యం కొనుగోలు చాలా అపూర్వంగా చేయటం జరిగింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 1,674 కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళు మన పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మా నియోజకవర్గంలో అప్పుడు వర్షాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడి కొంత తడిచిపోయిన ధాన్యం వస్తే ఆయన స్వయంగా చూసి వాటిని అన్నిటి కూడా కొనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంచేత ఇలాంటి చాలా విషయాలను అయితే ఒక్కటి మాత్రం నేను మనం చేసేదంటే, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి మంజూరు చేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రారంభించిన తర్వాత వాటన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేసిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వాటిని మనం ఇవాళ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించారు. మా నియోజకవర్గం గురించి చెబుతాం. మా నియోజకవర్గంలో పర్యాటక శాఖ నుంచి ఘంటసాల శయనబుద్ధ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే క్రీడా శాఖ నుంచి జల క్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఎస్సీ, బీసీ, కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. అంచేతనే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మనం ఆ రోజున ఏదైతే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో, మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై.